మనం ఇతర మతస్థుల నుంచి ఎక్కువగా వింటున్న ఒక విమర్శ ఏంటి అంటే, హిందువులు సృష్టికర్తని పూజించరు, సృష్టిని పూజిస్తారు. చెట్టుని, పుట్టని, నేలని, ఆవుని వీటన్నిటిని పూజిస్తూ ఉంటారు. అసలు దేవుణ్ణి అవమానించడం కిందికొస్తుంది ఈ విషయం అన్నది కూడా వాళ్ళ భావన. మరి దీనికి మీ సమాధానం ఏంటండి? సరే, ఇప్పుడు వాళ్ళు అంటున్నటువంటి అంశాన్ని తీసుకుందాం. కేవలం దేవుణ్ణి మాత్రమే పూజించాలి, సృష్టిలో ఇతర ఏ వస్తువుల్ని కూడా ఏ వ్యక్తిని కూడా పూజించకూడదు అనేది వాళ్ళ యొక్క వాదన. ఇది పూర్తిగా జ్ఞానం లేని వాళ్ళకి, అంటే అంతంత మాత్రమైనటువంటి ధార్మిక అవగాహన ఉన్న వాళ్ళకి కరెక్టే కదా అని అనిపిస్తుంది. అరే భలే పాయింట్ మాట్లాడుతున్నారే అని అనిపిస్తుంది. కానీ ఇందులో చాలా పెద్ద డొల్లతనం ఉంది. ఎలా? ఇప్పుడు నేను ఈ వాదన చేస్తున్నటువంటి ఇతర మతస్థులను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీ తల్లిదండ్రులని గౌరవిస్తారా లేదా? గౌరవిస్తారు కదా. తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే ప్రేమ. అవసరమైతే తల్లిదండ్రుల పాదాలకు కూడా నమస్కరిస్తూ ఉంటారు. అంటే ఇతర మతస్థుల్లో కూడా అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రధానంగా ఇది హిందుత్వంలో ఉంటుంది, ఇతర మతస్థులు కూడా కొంతమంది పాటిస్తారు కదా. ఎందుకు మీరు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు? తప్పు కదా. దేవుణ్ణి మాత్రమే పూజించాలి కదా. మీరు మనకి జన్మనిచ్చారు, వాళ్ళే మనకు మూలం కాబట్టి అని వాళ్ళు చెప్తారు. అదే చెప్తారు కదా. కానీ అసలు ఆ తల్లికి కూడా నీకు జన్మనిచ్చేటువంటి శక్తినిచ్చింది ఎవరు? ఆ తల్లికి రక్త మాంసాలను ఇచ్చింది ఎవరు? ఆ తల్లికి ప్రాణం పోసింది ఎవరు? దేవుడు కదా. దేవుడు కదా, మరి దేవుడిని పూజించాలి. దేవుడిని పూజించాలి. నువ్వు ఎందుకు తల్లిని పూజిస్తున్నావు? తల్లిని పూజించడం కదా. ఎందుకు నువ్వు తల్లిని గౌరవిస్తున్నావు? నువ్వు ఓహో ఓకే ఓకే. ఇదే ప్రకృతి మొత్తం అప్లై చేసుకోండి. భూమి మనకు అన్నం పెడుతుంది, మనం ఉండడానికి ఆవాసం. భూమి లేకుండా మనం ఉండలేం కదా. ఇప్పుడు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాం. బయటికి రాగానే పెరిగి పెద్దవాళ్ళం అయిపోలేదు, ఎంతటి వాళ్ళం అవ్వలేదు. కేవలం తల్లి గర్భంలో నుండి బయటపడంగానే బ్రతికేయట్లేదు. మనం బ్రతకటానికి, మనం ఎదగటానికి, నిలబడటానికి ఈ ప్రకృతిలో చాలా శక్తులు మనకు సహకరిస్తున్నాయి. అది తల్లి గర్భం నుండి మొదలుకొని బయటికి వచ్చిన తర్వాత గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, పంచభూతాలు, అలాగే మనం ఇస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి ప్రాణవాయువు ఇస్తున్నటువంటి చెట్లు, పాలిస్తున్నటువంటి గోమాత, ఇవన్నీ కూడా మనం బ్రతకటానికి, జీవించడానికి సహకరిస్తున్నాయి. ఒక తల్లి పట్ల మనకి ఎలాంటి కృతజ్ఞతా భావం ఉంటుందో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఇతర జీవుల పట్ల కానీ, అంటే మన జీవనానికి, మన బ్రతుకుకి సహకరిస్తున్నటువంటి ఆ శక్తుల పట్ల మనకి ఒక కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. లేకపోతే మనం కృతజ్ఞులం, అంటే కృతజ్ఞత లేని వాళ్ళము, నైతికంగా పతనమైన వాళ్ళమే అని అర్థం. ఈ విచక్షణ హిందుత్వంలో ఉంది కాబట్టే ప్రకృతిలో మానవుడి యొక్క జీవనానికి ఏ ఏ శక్తులు అయితే సహకరిస్తున్నాయో ఆ శక్తుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారు.